ఓ ఇంకా పెంచారా? ఓకే నరేష్ గారు, ఇది 41 డేస్లో ట్రైలర్ చూస్తే ఆ షాట్లు, కొన్ని షాట్లు మంచులో షాట్లు కూడా ఉన్నాయి. 41 డేస్లో ఎలా షూట్ చేయగలిగారు, ఎలా ప్లాన్ చేశారు, మీరేమన్నా వాళ్ళకి ఎలా కోఆపరేట్ చేశారు రూమ్ మొత్తానికి? అంటే ఏం లేదండి, మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 9 నుంచి నైట్ 2 వరకు అలా చేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 9కి అలా. ఎందుకంటే యాక్టర్స్ డేట్స్ అండి, హర్ష మనకి కొన్ని డేట్స్ అవైలబుల్ ఉన్నాడు. సో అతను ఉన్న పొజిషన్స్ అతను సీక్వెన్స్ అతను అన్ని తీసేసి అతను పంపించేసిన తర్వాత మా బ్యాలెన్స్ షార్ట్ అన్ని తర్వాత పెట్టుకున్నాడు, పెండింగ్ పెట్టుకుని అలా తీసాం. సో ఇట్స్ లైక్ ఓన్లీ టైమింగ్ అండి, ఎందుకంటే మోర్ ఆఫ్ ఒక కాలనీలో జరుగుతుంది, ఒక 2 ఎక్కువ హౌసెస్లో జరుగుతున్నాయి కాబట్టి అక్కడే సెటప్స్ కాబట్టి అంటే చాలా ఫాస్ట్గా. అండ్ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ రెడీ అవుతుంటే ఇంకొక సెటప్ ఇంకొక చోట రెడీ అయిపోతుంటుంది. సో వి డిడ్ంట్ వేస్ట్ మచ్ ఆఫ్ టైం అండి. ఎందుకంటే చిన్న ప్లేస్ కాబట్టి వి కాంట్ అంటే 2 కెమెరాలు ప్లేస్ చేయడం అనుకున్న, 2 కెమెరాలు 2 డిఫరెంట్ రూమ్స్ లో పెట్టి వీ యూజ్డ్ టు షూట్ 2 డిఫరెంట్ సీక్వెన్సెస్ అట్ ది సేమ్ టైం. ఓకే డైరెక్ట్ నాని గారు, అది వర్కింగ్ డేస్ 41 కానీ ప్రీ ప్రొడక్షన్ 9 months పట్టింది అన్నమాట. ఓ నాని హాయ్ సార్. హాయ్ అండి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ తీసుకుంటే ఇందాక శోరన్ నాని గారు చెప్పినట్టు, అనిల్ గారు చెప్పినట్టు టిపికల్ సబ్జెక్ట్ అని చెప్పారు. మాయలు మంత్రాలు ఏం లేవు, బట్ సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పారు. బట్ ఇట్లాంటి సబ్జెక్ట్ని డీల్ చేయడానికి, స్క్రీన్ ప్లే చేయడానికి చాలా టైం పడుతుంది, చాలా దాని ఏమంటారు టఫ్ అంటారు. అవునండి. ఎలా జరిగింది మీ వర్క్, ఎలా జరిగింది? ఫస్ట్ టైం మీరు డైరెక్షన్ చేశారు కదా? అవునండి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అనిల్ అన్నతో నాకు ఆల్మోస్ట్ 8 years నుంచి మేము ట్రావెల్ అవుతూనే ఉన్నామండి. ఆయన స్క్రిప్ట్స్ అన్నీ నాకు తెలుసు, నా స్క్రిప్ట్స్ అన్నీ అనిల్ గారికి తెలుసు. యాక్చువల్లీ ఫస్ట్ మేము చేయాలనుకున్నది, నేను నా ట్రయల్స్లో నేను ఉన్నాను, బట్ నేను వచ్చింది నేను డైరెక్టర్ అవుదామనేనండి. నేను రైటింగ్ సైడ్ నా కథలు నేను రాసుకుంటూ ఉంటాను, కానీ బయట కథలు కూడా నేను చేయడానికి రెడీ. సో అలా వచ్చి అనిల్ అన్నకి అన్న ఇలా కథ చేద్దాం అనుకుంటున్నాను అది అని అన్నప్పుడు, అరే నా దగ్గర ఒక కథ ఉందిరా అది చేస్తావని అనిల్ అన్న అడిగితే నేను చేయడానికి రెడీ అన్నా. నాకు ఇంకా ఛాలెంజ్ బయట నుంచి ఒక కథ చేయడం. సో అన్న మీరు నమ్ముతున్నారు నన్ను అని అంటే, నాకు నీ మీద నాకు చాలా నమ్మకం ఉందిరా, ఏదన్నా ఉంటే నేను ఉంటా, వెనకాల నేను ఉంటాను, నువ్వు రెడీగా ఉండు, నువ్వు రెడీ అని అంటే నేను రెడీ అని అన్నాను సార్. సో అలా స్టార్ట్ అయింది. ఇంకా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాం. స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసుకొని మేము అనిల్ గారు అందరం కూర్చొని ఒకసారి డిస్కషన్ చేసుకొని అంతా సెటప్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రొడక్షన్లోకి దిగాం సార్. సో అలా మాకు అలా ఇదేం లేదు సార్, అంటే హ్యాపీగా వెళ్ళిపోయింది మాకంతా. అనిల్ గారు మీరు ఇంతకుముందు చేసిన పొలిమేర 2కి ఇప్పుడు పొలిమేర రైల్వే కాలనీకి ఏంటి డిఫరెన్స్? కదండి అంతే డిఫరెన్స్. అంటే అవి థ్రిల్లర్సే కదా, సస్పెన్స్ థ్రిల్లర్స్, ఇవి కూడా ఇది మిస్టిక్ ఉందా లేదా హర్రర్ థ్రిల్లరా? అంటే ఫస్ట్ నుంచి నేను చెప్తాను, ఇందులో హారర్ వేస్తే చాలా అసలు మినిమల్ థింగ్ అనమాట. మీరు హారర్ అంటే వచ్చేసి భయపెట్టారు సరిపడ్డాను, అంటే సీట్ ఎడ్జ్లో ఉండి అమ్మా అనే ఒక షాక్ అట్లాంటి ఏమి ఉండవు. కాకపోతే ఒక పారానార్మల్ టింజ్ ఉంటుంది అంతే. అంటే పారానార్మల్ అంటే ఒక సూపర్ న్యాచురల్ థింగ్, అది డివైనిటీ అవ్వచ్చు లేదా ఈ బ్లాక్ మ్యాజిక్స్ ఇది అవ్వచ్చు ఏదో ఒకటి. సో అట్లాంటి దాంతో ఒక క్రైమ్ థ్రిల్లర్ అనమాట. అందులో కూడా మళ్ళీ ఇంకొక మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇట్స్ బ్లెండ్ ఆఫ్ ఆల్ జానర్స్. చాలా వరకు ఒక 3-4 మంచి లవ్ స్టోరీ ఉంది, ఒక మంచి మర్డర్ మిస్టరీ ఉంది, ద సేమ్ టైం కొంచెం చిన్న పారానార్మల్ టింజ్ కూడా ఉంది. వీటన్నిటికీ తోడు ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది. నాకేంటి అంటే ఈ థ్రిల్లర్స్ రాసుకోవడం చాలా ఒక కిక్ ఇస్తుంది. సో దానికి దీన్ని పొలిమేరకి దీనికి కంప్లీట్లీ కథ డిఫరెన్స్. అందులో ఒక రూరల్ స్టోరీ, ఇందులో వచ్చి కొంచెం ఒక ఆర్బన్ స్టోరీ. నరేష్ గారు, కంటిన్యూగా సీరియస్ సినిమాలే చేస్తున్నా అనే ఫీలింగ్ లేదా? బ్రేక్ తీసుకుందాం అని రావట్లేదా? మళ్ళీ కథనాంగా ఒప్పేసుకుంటున్నారా? రఘు గారు 10 సంవత్సరాల ముందు ఏం అడిగారు, ఎప్పుడు కామెడీ సినిమాలు చేస్తారు, సీరియస్ సినిమాలు చేయడానికి అడిగారు. ఇప్పుడు సీరియస్ సినిమాలు చేస్తే కామెడీ ఎప్పుడు అంటున్నారు. త్వరలోనేనండి, మొన్న అనౌన్స్ చేసేసాం, ఆల్రెడీ ఓపెనింగ్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ మీది 12 రైల్వే కొన్ని తర్వాత ఆల్కహాల్ ఉందండి. దాని తర్వాత వచ్చి 2 కామెడీ సినిమాలు, మళ్ళీ మీరు పాత నరేషన్ చూస్తారు, వింటేజ్ నరేషన్. ఇది నా సామిరంగా సినిమా టైంలో కమిట్ అయ్యారా కంటిన్యూషన్? ఇప్పుడు తర్వాత ఈ కథ విన్నారా, అప్పుడే విన్నారా చిత్తూరు గారితో కంటిన్యూషన్ గురించి? లేదండి, అప్పుడు ఆ రోజు చెప్పాను కదండి, సక్సెస్ అయిన మీట్ తర్వాత అన్నపూర్ణ నుంచి కింద దిగుతుంటే మెట్లు దగ్గర వచ్చి కార్ పార్కింగ్ లో మాట్లాడితే అప్పుడు అంటే ఆయనతో నాకు కంఫర్ట్ ఉందండి, నా వర్కింగ్ స్టైల్ ఆయనకు నచ్చింది, ఆయన వర్కింగ్ స్టైల్ నాకు నచ్చింది. సో మళ్ళీ ఇంకో సినిమా చేద్దామని చెప్పారండి. అక్కడి నుంచి కథలు వింటున్నాం అండి. మేము ఆల్మోస్ట్ ఒక 6 నెలలు 7 నెలలు చాలా కథలు అండి. ఆయన 10-15 కథలు విని ఉంటాను, నేను
10 15 కథలు విని ఉంటాను. దాని తర్వాత ఇంటర్వ్యూ చేసి అలా ఒకరోజు అనుకోకుండా అనిల్ గారు ఆయనకు ఒక కథ చెప్పడం అలా జరిగింది. భీమ్స్ని ఎప్పుడో ఆయన టాలెంట్ గుర్తించిన మీరు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ లోపు ఆయన ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా చాలా చేసేసారు. వెరీ హ్యాపీ అండి. అంటే ఎప్పుడైనా మన టెక్నీషియన్ అంటే మనతో పాటు ఒకళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఇంకో పెద్ద స్థాయిలో ఉన్నట్టు డెఫినెట్గా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇది ఎప్పుడో రావాల్సిందండి. యాక్చువల్లీ పాపం మా భీమ్స్కి 10 years బ్యాకే రావాల్సింది. ఐ థింక్ కొంచెం లేట్గా వచ్చింది. బట్ వచ్చింది కూడా చాలా సాలిడ్గా పెద్ద హిట్లతో వచ్చారు. అండ్ ఐ థింక్ ఆయన బిజీ అయిపోయాడు కాబట్టి ఆయన నా సినిమాల ప్రాజెక్టులు టైం ఇవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ 2 సోలో హీరోగా 2 సినిమాలు చేసాం. అవునండి. నాగార్జున గారితో సినిమా చేసాం. ఈ సంవత్సరం 11 నెలలు అయింది, ఇంతవరకు సినిమా లేదు. సో ఈ గ్యాప్ అంతా ఈ సినిమా తెచ్చేస్తుంది అనుకుంటున్నాం. డెఫినెట్గా అండి. ఇది అండ్ అంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు అయిపోయినాయండి. మధ్యన స్ట్రైక్ రావటం, వర్షాలు కారణం ఈ సినిమా డిలే అవ్వటం కొంచెం అలాగే జరిగినాయండి. ఐ థింక్ అండ్ నెంబర్ ఆఫ్ సినిమాస్ క్వాంటిటీ పెట్టుకోలేదు. నేను సంవత్సరానికి 2 సినిమాలు తీయాలని కరెక్ట్ టైం అండ్ మన రిలీజ్ డేట్ కూడా కుదరాలి కదండి. అంటే ఇట్ హ్యాస్ టు బీ లైక్ మనకి కొంచెం మంచి రిలీజ్ డేట్ సోలో విండో దొరికితే కొంత మనకి అంటే వేరే పెద్ద సినిమా కాంపిటీషన్ అయినప్పుడు చేద్దామని ఫస్ట్ నుంచి నేను చిత్తూరు గారు అనుకున్నామండి. సో ఆ డేట్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, మంచి డేట్ కోసం. అనిల్ గారు హాయ్ సార్. షోర్ అన్నారు అంటే ఇది యాక్చువల్గా ఓటీటీస్ వెబ్ సిరీస్ వీటికి విన్నాం షోర్ అన్నారని. ఫస్ట్ టైం ఒక మూవీకి షోర్ అన్నర్ని తీసుకున్నారు, ఏంటి? అంటే ఏంటి అంటే స్పెషాలిటీ ఏం లేదు సార్. నేను బేసికల్గా ఆమె స్టోరీ టెల్లర్ అంతే. ఒక కథ చెప్పాలనుకుంటాను ఆడియన్కి. అది డైరెక్టర్ కావచ్చు, రైటర్ కావచ్చు. పర్యవేక్షణ కొంచెం ఇంగ్లీష్లో మార్చి షోర్ ఇంగ్లీష్గా అలా కూడా అనుకోవచ్చు సార్. బట్ నేనేంటంటే ఆ డిఫరెన్సియేషన్ ఏం చూడలేదు. ఒక కథని ఆడియన్కి తీసుకెళ్ళాలి. అది రైటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, షో రన్నర్ కావచ్చు, అలా ఎట్లా అన్నా తీసుకెళ్ళాలనిపించింది కదా, ఒక మంచి కథని అంతే సార్. కామాక్షి గారు, హాయ్ నే మైసెల్ఫ్ హేమమాలిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అంటే పొలిమేర చూసిన తర్వాత ఈ టైప్ ఆఫ్ కథలకి కామాక్షి గారు సూటబుల్ అని చెప్పేసి అనిపించింది. అయితే ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ ఈవిడ చాలా ఆస్పెక్ట్స్లో ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ అన్నీ చెప్పారు కదా. ఫస్ట్ కథ మీ దగ్గరికి వచ్చినప్పటికే ఐనో అనిల్ గారు మీరు ఫ్రెండ్సే కాబట్టి మీకు ముందే కథ తెలిసి ఉండొచ్చు. అంటే ముందే మిమ్మల్ని హీరోయిన్ అని అనుకున్నారా, లేదంటే ఇంకెవరినన్నా అనుకుని, లేదా ఎవరు వర్కౌట్ అవ్వట్లేదు మనకి, లేదు విల్ గో విత్ యూ అని అనుకున్నారా? అంటే చాలా క్వశ్చన్స్ అడిగారు ఒక క్వశ్చన్లో. సో ఫస్ట్లీ కథ నా వరకు రావడం ఏం లేదండి. నాని అండ్ అనిల్ గారు 2020 నుంచి మా ట్రావెల్ ఉంది, 5 years ఆల్మోస్ట్. సో స్టోరీస్ సార్ ఆల్మోస్ట్ ఈ 5 yearsలో 7 stories రాసుకున్నారు. ఆ 7 storiesలో నేను ఉన్నాను రైటింగ్ అండ్ ఏదైతే సెట్స్ మీదకి వచ్చిందో డైరెక్షన్ టీంలో. సో అనిల్ గారు వాజ్ స్టోరీ ఎప్పుడైతే ఫినిష్ అయిందో అల్లరి నరేష్ గారు ఓకే చేశారు స్క్రిప్ట్. చిట్టూరి గారికి ద ఫస్ట్ నేమ్ ఈ ప్రపోజ్డ్ వాజ్ మై నేమ్. అండ్ చిట్టూరి గారు ఆల్రెడీ యాజ్ అ పర్ఫార్మర్గా నా ఫిలిం చూశారు, పొలిమేర మీరందరూ కూడా చూశారు. సో హీ వాజ్ లైక్ వై నాట్. సో అందుకే ఇందాక నేను చెప్పినప్పుడు దిస్ 4 pillars ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళ వల్ల నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. సో యా, ఐ థింక్ ఐ ఆన్సర్డ్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ఎస్, ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నరేష్ గారు, సార్ ఇందాక మీరు చెప్తున్నప్పుడు చాలా లేయర్స్ నడుస్తూ ఉంటాయి సైమల్టేనియస్గా, కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉండుంటే అది క్లియర్గా ఉంటుంది అన్నట్టు మాట్లాడారు. అయితే నెరేషన్ ఇస్తున్నప్పుడు మీరు ఏమైనా వింటున్నప్పుడు ఏమైనా కన్ఫ్యూజ్ అవ్వడం జరిగింది సార్? అంటే కన్ఫ్యూజన్ ఉండదు అంటారండి. నెంబర్ ఆఫ్ ఇప్పుడు మీరు పొలిమేర చూసుకున్నప్పుడు 3 కథలు జరుగుతుంటాయి. ఏ కథ గురించి చెప్తున్నారు, ఏ కథకి ఎక్కడికి లింక్ అవుతుందో తెలియదు అండి. అలా ఈ దీంట్లో కూడా 4-5 లేయర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్ జరుగుతుంటాయి. ఇది 2 కలుస్తాయేమో అనుకుంటే అది కలవదు, ఇంకోటి కలుస్తుంటాయి, మళ్ళీ అక్కడి నుంచి ట్విస్ట్లు అండి. సో అలా మల్టీ లేయర్ ఒక ట్రీట్మెంట్తో స్క్రీన్ ప్లే రాసుకున్నారండి. చాలా కష్టమైన స్క్రీన్ ప్లే అండి అది. సో ఐ థింక్ ఆల్ ద గ్రేట్ గోస్ టు సార్. ఈ టైప్ ఆఫ్ జోనర్ మీరు ఫస్ట్ టైం Yeah. ఎలా అనిపించింది సార్ త్రూ అవుట్ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత, చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ జోనర్ అంటే చెప్తారు? అంటే డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ టైం ఉండకూడదు అండి. ఫస్ట్ థింగ్ నేను అనిల్ గారు మాట్లాడుకున్నప్పుడు కూడా 2 hours 10 minutes కంటే ఎక్కువ ఉండకూడదు అనుకున్నాం. సో ఆ డెడ్ లైన్ అలా పెట్టుకుంటే ఇవాళ 2 hours 5 minutes ఎంటైర్ సినిమా. అంటే ఎక్కడ మీకు అంటే జనరల్గా ఏంటంటే ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ల గురించి మధ్య నాకు 2-3 చోట్ల ల్యాగ్ వచ్చిన, 1 నిమిషం 2 నిమిషాలు ల్యాగ్ వచ్చిన ఆ ల్యాగ్ అంటాం అంటే. సో ఇట్ హ్యాస్ టు బి ఫాస్ట్ అండ్ ఆడియన్స్ ఇది అవుతుంది అనుకున్నప్పుడు అది అవ్వకూడదు. సో ఇట్ హ్యాస్ టు బి ద ఆపోజిట్ వే.
సో ఐ థింక్ దట్ వాస్ అ మేజర్ ఛాలెంజ్ అంటే ఆయన నాకు నచ్చింది కూడా ఆయన కథ చెప్పినప్పుడు జనరల్గా నేను కూడా మనం ఏమనుకుంటాం, మనకి ఎన్ని సినిమాలు చేసాం, ఇన్ని సినిమాలు కథలు విన్నాం కాబట్టి ఇది అయ్యి ఉంటుంది అనుకుంటే అది కాకుండా ఇంకోటి దీనికి ఇది కాదా అంటే చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదండి. నేను అసలు యాక్టర్గా నాకు కథ చెప్తున్నప్పుడు నాకు క్యూరియాసిటీ ఉందండి, డెఫినెట్గా ట్రాన్స్లేట్ అయిందండి. అండ్ డెఫినెట్లీ టాక్ అబౌట్ స్క్రీన్ ప్లే అండ్ ఐ థింక్ ఈ సినిమా గురించి హిట్ అండ్ తర్వాత డెఫినెట్గా హిట్ అవుతుందండి. బట్ బయటకు వచ్చిన తర్వాత అసలు కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లే రాయటం అన్నది డెఫినెట్గా చాలా మంది ఛానల్ దగ్గర కోర్స్ తీసుకుంటారు. మీరు క్లాసెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు, స్క్రీన్ ప్లే క్లాసెస్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బీప్స్ గారు కంగ్రాచులేషన్స్. యాక్చువల్లీ మిసాల్ బిల్లా 50 మిలియన్స్ దాటిపోయింది. అవును. నెక్స్ట్ మళ్ళీ దాని నుంచి ఏమన్నా అప్డేట్ ఏమన్నా అన్న యాక్చువల్లీ డే అండ్ నైట్ వర్క్స్లో ఉంటున్నా కదా, అటువైపు నాకు ఐడియా లేదు యాక్చువల్లీ ఎప్పుడు ఏందనేది. ఇప్పుడు ఇందాక పాడారు సాంగ్స్. అవును, ఎక్సలెంట్గా ఉన్నాయి. మళ్ళీ ఫోక్ సాంగ్స్ మీరు ఎప్పుడు మీ నుంచి వచ్చేది కానీ ఈసారి డిఫరెంట్గా అంటే ఆడియన్స్ రిసీవ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 100% నచ్చుద్దని నమ్మకం ఉంటుంది నాకు. ఎందుకంటే బేసిక్గా నేను మెలోడీ లవర్ని. సో మనకు కాలక్రమేణా అటువైపు కాకుండా ఇలా నుంచి పేరు వచ్చింది. సో ఇప్పుడు అన్ని వైపుల నుంచి పేరు వస్తుంది. రీచబిలిటీ ఇంకా బాగుంటుంది. సినిమా రిలీజ్ అయ్యాక దీని స్థాయి తీవ్రత ఇంకా గట్టిగా ఉంటుందండి. బికాస్ కథలో నుంచి వస్తుంది పాట, ఏదో సపరేట్గా రాదు. ఇప్పుడు వయ్యారి బ్లాక్బెర్రీ అంటే ఒక చిన్న కమర్షియల్ లేయర్ ఉంటుంది. బట్ ఈ పాట అలా కాదు, సినిమాలో నుంచి కథలో నుంచి పాత్రలో నుంచి పుడుతుంది అనమాట. సో అందుకే మనకి ఇప్పుడు వినేటప్పుడు బాగుంది పాట, భలే ఉంది పాట, అరే అనిపిస్తుంది. దాని తర్వాత ఇది చాలా బాగుంది పాట, ఇంకా వినాలని అని ఫీలింగ్ వస్తుంది. బికాజ్ ఇప్పుడు వింటున్న వాళ్ళల్లో ఎవరైతే ఇప్పుడు 10 మంది విన్నారో అందులో 9 మంది ఇది మళ్ళీ మళ్ళీ వినేంత గొప్పగా హాయిగా శ్రావ్యంగా ఉందని చెప్తున్న వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరు ఇది బాగాలేదని వచ్చిన కామెంట్ కానీ ఎక్కడ చిన్న విమర్శ కానీ లేదు. సో నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు మీరు పాడుతుంటే మాకు చాలా చాలా బాగా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అన్న. ఒకసారి మళ్ళీ మీరు పాడుతుంటే నరేష్ గారు హీరోయిన్ గారు జస్ట్ ఒక చిన్న స్మాల్ స్టెప్ వేస్తే బాగుంటుంది. తప్పకుండా, నేనైతే రెడీ. క్యూఎండ్ అయిపోయింది చేద్దాం సార్, డెఫినెట్గా క్యూఎండ్ అయిపోయింది. అయిపోయి నేను పాడుతాను, సార్ వాళ్ళు డాన్స్ చేస్తారు. మంచి ఐడియా. థ్యాంక్ యూ అన్న. ఫస్ట్ మీకు థ్యాంక్స్. కామెడీ సినిమా చాలా చేశారు, సీరియస్ సినిమా చేశారు, కానీ దీనికి సస్పెన్స్ థ్రిల్లర్ కదా, దీంట్లో పర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అవన్నీ చేయడం వేరు, ఇందులో ఇంటెన్స్ ఉండరు పర్ఫార్మెన్స్లో. జనరల్గా ఇటువంటి పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. అంటే దీన్ని ఎట్లా మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎట్లా చేశారు ఏంటి? అంటే అవన్నీ చేయడం ఒక ఎత్తు, ఇలాంటి సినిమా చేయడం ఒక ఎత్తు. అంటే ఏదైనా కథ నమ్ముకున్నాయి కదా. అంటే మనకు నాకు మేము యాక్చువల్లీ ఏం చేసాం, ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు అంటే ఒక 3 days వర్క్ షాప్ పెట్టుకున్నాం. క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎక్కడ అంటే ఇప్పుడు వరంగల్లో జరుగుతుందండి ఇది కథ. సో అక్కడ ఎలా ఉంటుందో కలర్ఫుల్గా అంటే మనం చిచోర్ అంటాం చూసారండి, అలాంటి క్యారెక్టర్. బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఇఫ్ అతను ఒక సీరియస్గా ఏదైనా ఒకటి తీసుకుంటే ఎలా ఉంటుంది. ఒక చిన్న ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుందండి, చిన్న మళ్ళీ తెలియకుండా ఫ్రెండ్స్ తోటినప్పుడు ఫన్ ఉంటుంది, అమ్మాయి తోటినప్పుడు ఫ్లర్టింగ్ అండ్ లవ్ యాంగిల్ ఉంటుంది. సో చిన్న షేడ్స్ ఉన్న థింగ్ అండి. బట్ కొంత ఇంటెన్స్ అయితే మాత్రం ఉంటుందండి. అంటే కొన్ని హోల్డ్ చేయాలి డెఫినెట్గా. అంటే మనం కొన్ని చెప్పకూడదు, కానీ ఐస్లో ఆడియన్స్కి అర్థమయ్యేలా చేయాలి. అది మా ఈయన చెప్పేవారండి. ఆయన ఇంకోటి ఏంటంటే డబుల్ ఎక్స్పర్ట్, అంటే డబుల్ లుకింగ్ అంటారు దానికి. ఈ సినిమాలో చాలా సార్లు చేసేవారు. అండ్ అంటే ఎవ్రీథింగ్ అండి, ఆయన ఇన్పుట్స్ బాగా ఇచ్చారండి ప్రతిదీ. సో వాట్ ఎవర్ అంటే మాకేంటంటే ఒక జనరల్గా ఒక డైరెక్టర్ ఉంటారు, ఇక్కడ 2 డైరెక్టర్లు, థర్డ్ ఎంపైర్ కూడా ఉన్నాడు కాబట్టి ఆయన ఓకే అంటే ఈయన ఓకే అండ్ ఈయన ఓకే అంటే ఆయన ఓకే అండ్. సో ఎవ్రీవన్ అంటే బాగా కేర్ తీసుకునండి ఎలా చేయాలి ప్రతిదీ కొరియోగ్రాఫ్ చేసుకున్నాం. అంటే నా క్యారెక్టర్ డిజైన్ కూడా ఎలా ఉండాలి, కామాక్షిది ఎలా ఉండాలి, జీవన్ గారిది ఎలా ఉండాలి అని ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేసుకుని వాళ్ళ బిహేవియర్లు ఏంటి, వాళ్ళ ప్యాటర్న్స్ ఏంటి, వాళ్ళు వాళ్ళు లుక్ అంటే వాళ్ళు చూసే కోణం ఏంటి, క్యారెక్టర్స్ గురించి కూడా చాలా డీటెయిల్గా అంటే ఆయన బాగా చెప్పారండి. సో మనకి ఎప్పుడైతే డైరెక్టర్ అన్ని ఇచ్చేసాడంటే ఆ ఫీడ్బ్యాక్స్ తీసుకుని మన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం ఆంప్లిఫై చేయలేదు. అంటే కామాక్షి గారు మీరేంటి హర్రర్ థ్రిల్లర్లో తప్పితే మామూలు సినిమాలు ఏం చేయరు? నేను కూడా వెయిటింగ్. వాళ్ళు బాగా కౌంట్ చేస్తున్నారు. అంటే ఇవి ఎందుకు ఇందులోనే ఎక్కువ? సరే అలా ఏం లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఐమ్ టేకింగ్ 1 step at a time అంతే. ఇప్పుడు మీరు పొలిమేరలో చూస్తే ఒక అర్బన్ ఒక రూరల్ క్యారెక్టర్ చేశాను. విలేజ్లో ఉండే ఒక
చదువు రాని ఒక అమ్మాయి, ఒక ఫ్యామిలీ ఉమెన్ ఎలా ఉంటుందో అలా చేశాను. సో దానికన్నా భిన్నంగా ఉండాలి అనేది చూస్తాను, కానీ ఏ జోనర్ అనేది నేను ఈరోజు చూడలేదు. మీరు చెప్పినట్టే మనకు కొంచెం కంపార్ట్మెంటలైజ్ చేయడం ఎక్కువ ఇండస్ట్రీలో. ఒక జానరాతో ఇంట్రడ్యూస్ అయ్యి హిట్ కొడితే మళ్ళీ మళ్ళీ అవే వస్తాయి. నాకు స్టోరీ బాగా అనిపించింది అండ్ ఐ వాజ్ దేర్ ఇన్ ద టీమ్. సో వెన్ ఐ గాట్ ది ఆపర్చునిటీ, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే స్క్రిప్ట్ అని నాకు తెలిసినప్పుడు నేను నో చెప్పలేను. సో అందుకు నేను పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. భీమ్స్ గారు, ఇప్పుడు అంటే కమర్షియల్ సినిమాలకి సంగీతం ఇవ్వడం వేరు, దీనికి కూడా మనం పాత తెలుగు సస్పెన్స్ సినిమా చూస్తే మ్యూజిక్ లౌడ్గా ఉంటుంది. ఈ మధ్య ఒక మలయాళ సినిమా చూస్తే సైలెన్స్తో కూడా భయపెట్టచ్చు. అంటే చిన్న మ్యూజిక్ చిన్నగా ఇస్తూ మ్యూజిక్తో భయపెట్టచ్చు. అంటే మీ మ్యూజిక్ దీనికి అంటే ఎలా ఉండబోతుంది? మీరు దానికంటే ప్రత్యేక శ్రద్ధ ఏం తీసుకుంటారు? ఫస్ట్ టైం కదా మీరు జాంప్ చేయడం. అంటే నాకు నేచర్ గ్రేస్ ఏంటంటే ఒక ధమాకా కావచ్చు, దాని తర్వాత బలగం కావచ్చు, ఒక మ్యాడ్ కావచ్చు, ఒక యూత్ఫుల్ సినిమా కావచ్చు, ఒక గ్రామీణ నేపథ్యం కావచ్చు, ఒక కమర్షియల్ సినిమా కావచ్చు, అంటే ఒక రజాకార్ లాంటి సినిమా కావచ్చు. సో మ్యాక్సిమం బై నేచర్ గ్రేస్ 1 by 1 అన్ని జానర్స్, డిఫరెంట్ జానర్స్ ఉన్న ఫిలిమ్స్ వచ్చాయి. సో ఈ క్రమంలోనే నాకు ఇది వచ్చింది. నేను ఈ మధ్యన ఎక్సైట్ అయిన దాంట్లో ఇదొక సబ్జెక్ట్. అట్ ద సేమ్ టైం డెకాయిట్ ఒకటి, అంటే కంప్లీట్ నాకు సంబంధం లేకుండా ఇలాంటివి చేస్తాడా, ఇది ఎలా కుదిరింది అని కొంత ఆశ్చర్యపోయేటటువంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా, అందులో ఇది ఒక విషయం. సో ఇది వచ్చినప్పుడు ఏంటంటే నేను చేయగలను నాకు తెలుసు. సో నేను కలవాలన్నా, అది నాకు కలవాలన్నా ఒక రాసి ఉండాలి కదా. సో అలాగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇది మన దగ్గరకు వచ్చినప్పుడు